అక్కడ ప్లే ఎస్ ఓకే అదండి మన టాపిక్ వాట్ టు లుక్ ఫర్ ఇన్ ఎ మ్యారేజ్ పార్ట్నర్ వాట్ టు లుక్ ఫర్ ఇన్ ఎ మ్యారేజ్ పార్ట్నర్ ఏదో ఒక రోజు మీరు ఏం చేయబోతున్నారు ఇదొక డెసిషన్ తీసుకోబోతున్నారు దేని వాక్యంలోంచి ఈరోజు మనం ఏం చూస్తామంటే సమ్ గైడ్ లైన్స్ టు హ్యావ్ ఎ బెస్ట్ పార్ట్నర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఓకే లేదా అది కొంచెం సెట్ చేయాలనుకుంటా కొంచెం తగ్గించాడా ఇప్పుడు చూడు హలో ఉందా రైట్ సో వాట్ టు లుక్ ఫర్ ఇన్ ఎ మ్యారేజ్ పార్ట్నర్ నౌ టెల్ మీ వాట్ టు లుక్ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే అమ్మాయి దగ్గర స్టార్ట్ చేద్దాం చెప్పు ఏం చూస్తాం ఒక పార్ట్నర్లో ఏం చూడాలి మనం సరిగ్గా యథార్థంగా హానెస్ట్గా చెప్పాలి స్పిరిచువల్ లైఫ్ మనకేం తెలుస్తుందండి ఎట్టున్నాడు భక్తికి వచ్చే ప్రతి ఒక్కడు చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు ఎట్లా వస్తాడు భక్తిగానే వస్తాడు ఫార్మల్స్లో వస్తాడు హౌ కెన్ యూ ఎస్ఎస్ ఓకే అది చూడాలి ఎస్ ఉట్టిగా జాబ్ కదా నెక్స్ట్ ఇంకేం చూడాలి ఇప్పుడు ఒకటి ఇక్కడ చెప్పు ఇంకేం చూడాలి అభిషేక్ చెప్పు ఇంకేం చూడాల్సి వస్తుంది కమ్ తొందరగా క్యారెక్టర్ గుణం చూడాలా ఎట్లా తెలుస్తుంది మాట్లాడుతున్నా తెలుసు టెస్టిమనీ ఏముంది టెస్టిమనీ ఏమన్నా చేయొచ్చు నాకు దేవుడు కనిపించాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఏమో కొంతమంది భలే కోతలకు వస్తారు కదా యా హౌ టు నో క్యారెక్టర్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్దాం అంట కదా ఎవరో దారిలో పట్టుకోకుండా అబ్జర్వ్ చేస్తే వి నో ద క్యారెక్టర్ ఇంకేం చూడాలి నెక్స్ట్ మీరే ఇంకేం చూడాలి మార్మల్స్ పొందిందా లేదా అది ఎట్లా తెలుస్తుంది మార్మల్ పొందితే లైట్లు వెలుగుతుంటాయి ఎట్లా హౌ టు నో మళ్ళా ప్రేయరా బిహేవియర్ కదా బిహేవియర్ టెల్స్ వాట్ ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ కదా వెన్ యూ అబ్జర్వ్ పీపుల్ యూ కెన్ నో ఇట్ అనమాట ప్రతి చర్చికి వచ్చే అమ్మాయి అబ్బాయి బిలీవర్ కాదు గుర్తుపెట్టుకోవాలి ఒక సర్వే ప్రకారం చర్చికి వచ్చే 90% పీపుల్ ఆర్ అన్బిలీవర్స్ అంటారు ఈవెన్ మ్యూజిక్ వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు ఈవెన్ మ్యూజిక్ వాళ్ళు కాదు ఏదో అదొక మన అమ్మ నాన్న క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి రావడం అదే మన అమ్మ నాన్న తురకోవాలనుకో ఎక్కడ పోయేవాళ్ళం అంతే కదా సో దిర్ ఇస్ నో అంత దాని మీద డిపెండ్ అవుతుంది ఇంకేం చూడాలి చెప్పండి ఇప్పుడు మీకు ఛాన్స్ బాయ్స్కి ఇంకేం చూడాల్సి వస్తుంది ఇప్పుడు కాకపోయినా సూన్ ఆర్ నెవర్ సూన్ యూ హ్యావ్ టు గో టు దిస్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ కూడా చూడాలి ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందు చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరమా అంటే ఇప్పుడు నేను 10th క్లాస్ 10 times ఫెయిల్ అయ్యి ఎంబీఏ అమ్మాయిని చేసుకున్నాను అనుకో ఎట్లా ఉంటుంది మొట్టికాయలు ముట్టింది అనమాట అంతే కదా యూ షుడ్ బి అట్లీస్ట్ ఈక్వల్ ఆర్ హై కదా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఎంబీఏ అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తుంది మాట వినవ గుద్దుతా అంటది కదా ఎందుకంటే దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిజైన్ ఇంకోటి ఈ 10th క్లాస్ వాడికి అనుకో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ వాడికి చిన్న జీతం చిన్న ఉద్యోగం దొరుకుతుంది ఎంబీఏ చేస్తే ఎంత నానా కష్టాలు పడ్డా కూడా అట్లీస్ట్ ఎంత వస్తుంది 50,000-60,000 వీడికి ఎంత వస్తుంది మన బ్రదర్కి 10,000 60,000 ఎక్కడ 10,000 ఎక్కడ ఏమంటుంది బాబు డైపర్స్ అన్నీ నువ్వు ఎతుకు ఎందుకంటే మరి నువ్వు ఫ్రీగా ఉన్నావు డైపర్స్ అన్నీ నువ్వే సూపర్ మార్కెట్ పోయి ఏం తీసుకురా పాలు తీసుకురా కూరగాయలు తీసుకురా నేను వెళ్ళవా అంటే వేరే జాబ్ చేసుకో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఏమంటారు అది ఆ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట నాట్ ఓన్లీ దట్
అబ్బాయిలో ఒకలాంటి ఆత్మన్యూన్యత, అంటే దాని తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట. ఆమె జీతం ఎక్కువ ఉంది కాబట్టి నన్ను తక్కువగా చూస్తుంది, నన్ను తక్కువగా అంచనా వేస్తుంది, అందుకని డైపర్లు మార్చమంటుంది అని మెల్లిగా స్లోగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విల్ బికమ్ డౌట్ అనమాట, తెలుసా. అందుకని మెల్లిగా కొన్ని ఫ్యామిలీస్ ఖరాబ్ అవడం కారణం అదే. ఏంటది? ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కదా, అది నువ్వు గుర్తుపెట్టాలి. వెరీ గుడ్. ఇంకోటి ఏదో అన్నారు, ఏంటది? ఎస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అది ఎట్లా తెలుస్తుంది అమ్మ మనకి? వాట్ క్లోత్స్ దే వేర్. అరే క్యా బాధ, ఏమో అది తప్పది. వీ కెన్ వేర్ వెరీ గుడ్ క్లోత్స్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ స్లమ్ ఆల్సో. అదే ఎట్లా తెలుస్తుంది? ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్. ఎస్, కరెక్ట్ అన్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. నో గర్ల్ విల్ టెల్ కమ్ టు యూ సేమ్ ఐఎమ్ సో అండ్ సో, నేను అట్లా చేశాను, మాకు బాయ్ ఫ్రెండ్ అన్నాడు, ఆడ హ్యాండ్ ఇచ్చాడని చెప్పదు. ఇవన్నీ నువ్వేం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళకి తెలియకుండా. వాళ్ళ ఇంటికి పోయి ఛాయ్ తాగేసి మంచి వాళ్ళన్న మీ అమ్మ నాన్న, మీ అమ్మ మంచిదా అదే అని అడిగినా ఏం చెప్తుంది? మా నాన్నమ్మ బంగారం, మా అమ్మ వెండి. నో వన్ విల్ టెల్ రాంగ్ థింగ్స్ అండి కదా. నో వన్ విల్ టెల్ రాంగ్ థింగ్స్. నువ్వేం చేయాలి? యూ వాంట్ ఎ లైఫ్ స్టేబుల్ అండ్ జ్ఞానయుక్తంగా పనిచేయాలన్నమాట. బుద్ధి లేకుండా పనిచేసి చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారు కదా. అండ్ దీస్ డేస్ ఆర్ లాస్ట్ డేస్ పీపుల్ ఆర్ ఇంటూ కరప్షన్ అనమాట. కరప్షన్ అంటే పైసలు గుంజుకోవడమే కాదు, దే ఆర్ కరప్టెడ్ మైండ్స్ అండ్ హార్ట్స్. డోంట్ ట్రస్ట్ పీపుల్ వెరీ ఈజీలీ కదా. ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా? వాట్ టు లుక్? చెప్పమ్మా. రెస్పానా? ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఏంటి అర్థం? ఉంటానంటాడు బాబు. ఎవడన్నా పెళ్లి కొడుకు నీతో ఉండని కొంచెం కళ్ళ వెళ్ళిపోతా అంటాడా? వేసి ఏం చేస్తాం వాడిని? ప్రామిస్ కూడా చేస్తాడు. మన వాళ్ళు అయితే ముఖ్యంగా బైబిల్ మీద చేస్తారు. సంఘం ఎదుట చేస్తారు. సంఘం ఎదుట ఈమెని ఎంతవరకు వదలను? మరణమైనను జీవమైనను డడా అంటాడు. వారం రోజుల్లోనే పారిపోయిన పెళ్లి కొడుకులు ఉంటారు తెలుసా. ఏం చేస్తావాడిని? దట్స్ వై సరిగ్గా దేవుని మీద ఆనుకోకుండా, మమ్మీ డాడీ మాట వినకుండా, ఎంక్వైరీ చేయకుండా ఎవరు వ్యక్తుల ముందుకెళ్ళినా యూల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. బికాస్ దీస్ డేస్ ఆర్ ఆల్ పీపుల్ ఎట్లా ఉన్నారు? మోసకరంగా ఉన్నారు. మోసకరం కదండి. నేను నాకు దొరికినటువంటి కొన్ని పాయింట్స్ మీద షేర్ చేస్తా. నెంబర్ 1 రాసుకోండి. ఐల్ గివ్ యూ సమ్ హింట్స్ ఆల్సో, యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్. మీ ఫ్యూచర్ లైఫ్కి అది ఉపయోగకరంగా ఉంటుందేమో. ఎస్, సామెతలు తీయండి సార్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17 వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 10:17 చదువు. ప్రావర్బ్స్ చాప్టర్ 10:17 చదువుతారా ఎవరన్నా? ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు వాడు త్రోవ తప్పును. ఇంగ్లీష్ చదువుదామా? 10:17. Whoever heeds instruction. Heeding, what is heeding? Listen or obeys. Whoever heeds instruction, he is on the path to right. Life. Okay, sorry. ఎస్ట్రే అంటే తెలుసా ఏంటో? దారి తప్పిపోతాడు కదా. వెన్ పీపుల్ సే, వెన్ ఫ్రెండ్స్ సే, యూ జస్ట్ కీప్ ఏ ఐ ఆన్ దట్ కదా. డోంట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు కదండి. అవునా కదా. నెంబర్ 1 క్వాలిఫికేషన్, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీ పార్ట్నర్ నాట్ నౌ, ఇన్ ద ఫ్యూచర్. ఏది సెరీన్ ఉందా? సెరీనా ఏంటి అమ్మాయి పేరు? హలో, ఏది చెల్లెనా అక్కన? ఎవరున్నారు? ఎవరమ్మా నువ్వు? అక్కనా చెల్లెనా? అక్కనా చెల్లేది? ఓహో, ఇక్కడ రాగానే సిక్ అయిపోయారేంటమ్మా. ఓకే సరే. నెంబర్ 1 ఏంటది? ఇఫ్ యు ఆర్ born again, you have to see this కదా. మార్మోస్ పొందాడా లేదా చూసుకోవాలి. మీరు నాకట్ట తెలుస్తుంటే నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, ఏమైనా ఎక్స్రేలు ఉన్నాయా? అవసరం లేదు. ఎట్లా? ఇందాక చెప్పారు ఎవరు? ఎట్లా
క్రియలను బట్టి కదా. ఒక 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 ఏమంటారు, మామిడి చెట్లు ఎట్లా తెలుసు? ఆకులా? పండును బట్టి. ఆకులు, అశోక చెట్లు కూడా మామిడికాయలాగా ఉంటాయి తెలుసా కదా. అశోక చెట్టు పొడుగ్గా ఉంటుంది. అది దాని చెట్టు, దాని ఇది కూడా లీవ్స్ కూడా ఎట్లుంటాయి? సేమ్ మామిడికాయ. దేని బట్టి చూడాలి? అశోక చెట్టు పండ్లు చూసారా మీరు ఎట్లుంటాయో? చిన్న చిన్న ఉంటాయి, బుడ్డ బుడ్డ ఉంటాయి కదా. అశోక చెట్టు తెలుసు అసలు, పొడుగ్గా ఉంటుంది కదా. మామిడి చెట్టు ఎట్లుంది? బై దర్ ఫ్రూట్ వీ కెన్ ఫైండ్. గాడ్ సేస్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు నీకు వచ్చిన ప్రపోజల్ కూడా ఏం చేయాలి? బాయ్, సీ యూ లేటర్ అని చెప్పాలి. నువ్వు అంత ఖచ్చితంగా ఉంటేనే గాడ్ విల్ హానర్ యువర్ ఫెయిత్ కదండి. అండ్ యు నో దెర్ ఇస్ ఎ రూల్. ఒక విశ్వాసనే ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. లేని పక్షాన ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ధర అంటే ప్రైజ్. ఎట్లా? నాట్ ఓన్లీ ఇన్ ప్రైజ్ అంటే నా ఉద్దేశం మనీ కాదు, కాన్సిక్వెన్సెస్. ఈ మధ్యలో బాగా అంటే యూనో కాలేజ్ ఎడ్యుకేషన్ అవి అయ్యి పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు లవ్ అఫేర్స్ కదా. ఇప్పుడు మామూలు అయిపోయింది. వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్. అయితే ఎప్పుడైతే రాంగ్ మ్యాచ్ చేస్తారో అమ్మాయిలు అబ్బాయిలు, వాడు హిందూ అనుకో, వాడు అంటాడు డార్లింగ్, సారీ బంగారం, నిన్నేం డిస్టర్బ్ చేయను, నీ చర్చికి నువ్వు పో, నేను కూడా వస్తా కావాలంటే. అమ్మాయి ఏమవుతుంది ఇప్పుడు? అమూల్ బటర్లాగా డ్రా అయిపోతాను. అమ్మాయిలారా అబ్బాయిలు ఎక్కువ నమ్మకండి. వాళ్ళు కనుక పెళ్ళి అయిపోయిన తర్వాత 3 నెలలు ఏం చేస్తారు? మా పూజలు ఎవరు చేస్తాడు? మీ అయ్యా. ఎందుకంటే 3 monthsలో నువ్వు పాతపడ్డావు, నువ్వేం చేయలేవు, వెనక్కి వెళ్ళావు. 3 నెలల్లో అంటాడు మా పూజ కూడా చేయలే పాప, బంగారం, అది చెయ్యి ఇది చెయ్యి. నో 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 నా దేవుడు, నోరు మూయి. మా అమ్మకి హెల్ప్ చేయి, దీపము పెట్టడంలో, నూనె పోయడంలో. వద్దు, మా దేవుడు బాధపడతాడు. మా దేవుడికి బాధపడ్డా నువ్వు చేయకపోతే. సో మెల్లిగా ఒక అమ్మాయి షీ లెఫ్ట్ ద లార్డ్. సో బీ వెరీ కేర్ఫుల్. దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్ కదండి. మీరు ఈ పిచ్చి పని మాత్రం చేయొద్దు అసలు. మ్యారింగ్ సంబడి, మన విశ్వాసంలో లేని వారిని కనుక నువ్వు లవ్ బాయ్ ఫ్రెండ్ ఉండదు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, యూ గెట్ ఇన్ టు ప్రాబ్లం. డెవిల్ చాలామందిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు అన్నమాట కదా. ఇట్లాంటి అఫేర్స్లో పాడేసి వాళ్ళు అటు బయటకు రాలేక తనుకొని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 చూడదామా? చూడు, 2 Corinthians 6:14 చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన 6:14. మీరు అవిశ్వాసాలతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం. చూసారా? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది కదా. ఇంగ్లీష్ చదువు 6:14. విత్ అన్బిలీవర్స్. ఎస్. How can right and wrong be partners? How can light and darkness live together? How can Christ and the devil agree? Devil and Christ. How can they agree అంటున్నాడు? Can they agree? No. సో ఫస్ట్ క్వాలిఫికేషన్, నువ్వు బోర్న్ అగైన్, గాడ్ ఫస్ట్. దేవుడు ముందు దేవుని పెట్టు కదండి. యూ హ్యావ్ టు రియల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆర్ దే రియలీ బోర్న్ అగైన్, అదర్వైజ్ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. యూనో ఇప్పుడు యేసు ప్రభు లేకుండా కూడా ఉన్నట్టుగా యాక్టింగ్ చేయొచ్చా? చేయలేమా? ఎట్లా? అంత కప్పు వేసుకొని సీరియస్ ముఖం పెట్టుకొని తెల్లగా డ్రెస్ అయ్యి తక్కువ మాట్లాడతా, ఇట్లా అనుకుంటా
చేయొచ్చా? పెద్ద ఏం ఇది లేదు, వీ కెన్ డూ. అబ్బాయిలు చేయగలరా? ప్రేజ్ ద లార్డ్ డాల్సీ. నిన్న చర్చికి రాలేదు, ఏంటి చెల్లె? ముందు చెల్లెతోనే స్టార్ట్ అవుతుంది. దొంగ వేసాను కదా అంటే, నేను చర్చికి రాలేదు బిడ్డ. ఓహో, ప్రాబ్లం ఉంది. బా, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నా మీద. డోంట్ గెట్ డైవర్టెడ్ కదా. వీ కెన్ యాక్ట్ అనమాట. బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కనుక్కోవాలి. మా అమ్మాయికి పెళ్లి చేయడానికి మేము అన్నప్పుడు వి రియల్లీ స్కాండ్ ఎవరిని, మగపిల్లలు అనమాట. నేనే డైరెక్ట్గా ఫోన్ చేశాను వాళ్ళకి, ఫోన్ నెంబర్ చెక్కొచ్చుకొని ఆయనతో మాట్లాడేవాడిని. బాబు ఏం పేరు అడరా అనేవాడు. ఏది పేరు, ఏం చేస్తున్నారంటే నేను సేవకుండా అండి అనేవాడు. సరే ఎక్కడ సేవ ఉందండి? నేను ఎంక్వైరీ చేశాను. ఇక్కడ ఫలానా. అచ్చా సరే, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ అయినారా? బైబిల్ క్లాస్ అయినా ఫలానా. ఎక్కడ అంటే, ఎందుకు ఇవన్నీ చెప్పండి. వెన్ ఐ ఆస్క్ క్వశ్చన్స్ వీ కెన్ నో 2 things. ఏంటి? హిజ్ హార్ట్, ఇంకా అసలు మనిషి ఏంటని తెలుసుదా? ఎస్. సో అడిగాడు, సరే మీరు ఎప్పుడు మారుమనసు పొందినారని. ఒక ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నా, యూత్లో ఉన్నా, నేను అప్పటి నుంచే మారుమనసు పొందినానండి. ఎప్పటి నుంచి? అంతే, గుడ్ బై బాయ్, సీ యూ ఇన్ హెవెన్ ఇఫ్ పాసిబుల్. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎవడు బిలీవర్ ఉంటాడండి? బార్న్ బిలీవర్స్ ఉంటారా? వీఆర్ బార్న్ అగెయిన్ కదా, నాట్ బార్న్ బిలీవర్స్. యేసయ్యకి కొడుకులు ఉన్నారా, మనవాళ్ళు ఉన్నారా? కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు లేరు. మనవాళ్ళు మనవరాలు లేరు. ఒట్టి ఎవరున్నారు? ఐ యూస్ టు టేక్ ఇంట్రెస్ట్. చెప్పే నేను నిసి మా పాప పేరు, విల్ మీట్ హర్ సమ్ టైమ్. ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఫోన్ చేశాడు. ఎందుకు ఎందుకు అంత అవసరమా? అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? మోసం జరుగుతుంది. ఒక ప్రపోజల్ వచ్చింది, పాస్టర్ అని చెప్పాడు అన్నమాట. చెప్తే సరే అన్నాం మేము. ఆయన ఏమంటారు దాన్ని, బయోడేటా అంతా చూసామంట. మంచిగా ఈజ్ ఆల్సో ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్ అని. అయినా సరే ఏంటి చేయాల్సిందే. ఫోన్ చేసి నిడదవోలని తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా పేరు? ఈస్ట్ గోదావరి నిడదవోలని కదా, మనం వెళ్ళాం కదా. అయితే ఒకసారి నాకెందుకు ప్రేయర్ చేశాను. అరే నిడదవోలంటే మన తెలిసిన అక్క ఉంది, ఎవరు? జాయ్ అక్క. అలా జాయ్ అంటే నా సండే స్కూల్ అమ్మాయి యూత్లో ఉండి తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఒక చర్చ్, ఇంత పెద్ద చర్చ్ చూస్తున్నాము. ఇంత ఉంటుందా? ఇంత లార్జ్ చర్చ్, ఇంకా పెద్ద చర్చ్ చూస్తున్నాడు. ఆమె దగ్గరికి ఆమెని అడిగినామా, ఇట్లా ఈ అమ్మాయి ఈయన తెలుసా అంటే ఆమె అంది, వాడెందుకు తెలియదు అంది. ఏమంది? వాడన్నా ఏందమ్మా తెలుసు నాకు, ఫోటో పంపించన్నా అన్నాడు. ఫోటో పంపిస్తే ఎవడన్నా ఈ ప్రపోజల్ తెచ్చింది అన్నవాడు. సైలెంట్. ఎందుకమ్మా ఏంటంటే పెద్దవా వాడు ఏం చేశాడు తెలుసా అన్న, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని 3 నెలల అమ్మాయితో ఉండి ఆ అమ్మాయి అంటే పూలు పెట్టుకుంటుంటే ఆడికి ఇష్టం లేక డైవర్స్ ఇచ్చాడంట. మళ్ళీ చెప్పన్న డైలాగ్. నాకు సరిగ్గా డైలాగ్ వినపడలేదు. బిఎస్ఎన్ఎల్ సరిగ్గా పని చేయలేదు, ఎయిర్టెల్ సరిగ్గా పని, మళ్ళీ చెప్పాడు వదిలేయన్న. వాడు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయితో 3 నెలలు ఉండి ఏం చేశాడంటే ఆ పూలు గీలు పెట్టుకుంటుంటే వీడికి ఏంటంట నచ్చలే పాపం బిడ్డకి. ఇప్పుడు డైవర్స్ ఇచ్చి ఇప్పుడు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నాడు? నేను వచ్చి ఇంత డేంజర్ గాళ్ళు ఉంటారని, ఇంకా డేంజర్ గాళ్ళు ఉంటారు. ఆంధ్రాలో ఇంకొక ప్రపోజల్ వచ్చింది, మంచి ఆయన మంచిగా సేవ, వాళ్ళ నాన్న కూడా సేవలో అంటారు, అది ఇది అని. అయితే మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తుంటే మేము అడిగి చూసినాం, అది ఆ ఊర్లో ఎవరైనా ఉన్నారో మన వాళ్ళు. ఒక ఆయన దొరికాడు, ఒక ఆమె ఈమెనే దొరికింది. జాయ్కి ఫోన్, హలో జాయ్ మన ఇంకో ప్రపోజల్ వచ్చింది జాయ్ అంటే, ఎవరన్నా ఫోటో పంపాను, ఫోటో మళ్ళా కాల్ నాకు, ఎక్కడ దొరికినా మీకు తోటి గ్యాంగోలు అన్నాడు. అయ్యా ఏం జాయ్ ప్రతిదీ ఏం చేస్తున్నావు? మా అమ్మాయి పెళ్లి చేయాలి కదా, అమ్మాయి కూడా ఏజ్ వస్తుంది. కాదన్నా ఈడెక్కడ వాళ్ళ కుటుంబాన్ని అంతటికీ ఎయిడ్స్ ఉందన్నా అంది. నాకు ఇందాక బీచ్లో మీరు నిలబడినప్పుడు కింద అంతా ఇసుక పోతుంది, ఇట్లా భూమి ఇట్లా అవుతున్నట్టు అనిపించింది వాడు నాకు. ఇలా
ఎక్కడున్నా నేను అసలు? అదేంటి జా ఇంటిల్ పాజిటివ్ ఎయిడ్స్ ఏంటంటే ఆ ఇంటర్నల్ థింగ్స్ మనకు తెలుసా? నో వన్ కెన్ నో ఇట్ కదా అన్లెస్ ఇట్ డూ ఏ బ్లడ్ టెస్ట్ లేదన్నా. ఇదిగో మా చర్చ్లో ఒక ఎయిడ్స్ పేషెంట్ ఉండే. ఐ టుక్ దెమ్ టు ఈ ఎయిడ్స్ కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్తే వీళ్ళు లైన్లో నిలబడ్డారంట. అక్కడ ఉన్న సిస్టర్ చెప్పిందంట, ఏమా మీరు వచ్చారంటే ఇదిగో ఈ పాప కోసం వచ్చారంటే, మీరు అరే అట్లా మీ క్రిస్టియన్సే వీళ్ళు అని చెప్పిందంట. ఎవరిని? డాడీ మమ్మీ పెళ్ళి కొడుకుని. దేవుడు చూసారా, యథార్థంగా ఉండు, దేవుడు నేను అనేక విషయాలు చేంజ్ చేస్తాడు, తప్పిస్తాడు. నువ్వు ఉల్టా పల్టా చేసావు అనుకో, యూ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. ఏమంటే ఎయిడ్స్ అంట, నో బడీ కెన్ నో కదా. పెళ్ళి అయిపోయి ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏమయ్యేది చెప్పండి మీరు కదా. ఆగమేనా? అంత మోసం ఉంటారమ్మా. ఎందుకు మిమ్మల్ని భయపెట్టిస్తా? మిమ్మల్ని ఏం చేస్తున్నాను? అలర్ట్, బీ కేర్ఫుల్, డోంట్ బిలీవ్ ఎనీ బడీ హూ సేస్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ బిలీవర్ అనే పెద్ద బోర్డు ఏం అవసరమా? అవసరం లేదు. నెయ్యి అన్నదానికి నెయ్యి అనే పేరు అవసరమా? యూ కెన్ నో ఇట్, అంతే. సో బేసిక్గా ఏ విషయం వచ్చినా, ఇప్పుడే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, ఏముండాలి వాళ్ళకి? బిఏ రాసుకోండి. బిఏ అంటే బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండి. దెన్ యూ విల్ గాడ్ విల్ రియల్లీ బ్లెస్ యువర్ మ్యారేజ్ అన్నమాట కదా. ఎస్, లేకపోతే ముందుకు వెళ్ళిపోయినామంటే యూ గెట్ ఇన్ టు ప్రాబ్లం. నెంబర్ 2 ఇందాక ఎవరు షేర్ చేశారు, ఏంటది? క్యారెక్టర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎట్లా తెలుసు అండి క్యారెక్టర్? ఎట్లా తెలుసు? అబ్జర్వ్ చేయాలి. ప్రపోజల్ రాగానే అబ్బా ఎర్రగా బుర్రగా ఉంది, అమ్మాయి క్యాబేజీ లాగా ఉందని పట్టుకోకూడదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ కదా. చాలామంది మంచిగా ఎర్రగా బుర్రగా పళ్ళకి నోటు లిప్స్టిక్ ఇవన్నీ గీసేసి అంటుందంటే ఏమనుకుంటాడు? దొరికిందిరా. సాతానగాడు ఏమనుకుంటాడు తెలుసా? దొరికాడరా అనుకుంటాడు. దొరికాడరా ఎవడా? బకరా చూద్దాం ఎంత భక్తి ఉంది అనుకుంటాడు ఆడు. నీ ఎనిమి చూడు, నీ ఎనిమి నేను తిరుగుతున్నాడు. ఊజ్ ఎనిమి? ప్రతి బార్న్ అగైన్ అమ్మాయి అబ్బాయికి ఊజ్ ఎనిమి? డెవిల్. రెండు విషయాలు వాడు బాగా నన్ను డైవర్ట్ చేస్తాడు. నెంబర్ 1, నువ్వు బార్న్ అగైన్ అవ్వకుండా చూస్తాడు. అయితే మ్యారేజ్ విషయంలో పొరపాటు అయ్యేటట్టు చూస్తాడు వాడు. ఎందుకు? రెండు కూడా లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అన్నట్టు. బార్న్ అగైన్ అవ్వకుండా చూస్తాడు. యూ విల్ సీ దట్ యూ డోంట్ అగ్రీ ద లార్డ్ ఆర్ యాక్సెప్ట్ ద లార్డ్. సెకండ్, మ్యారేజ్. ఎందుకు? వాడు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది మ్యారేజ్ సరిగ్గా అమ్మాయిని చేసుకోకపోతే, లేక అబ్బాయిని చేసుకోకపోతే కదా. సో బీ వెరీ కేర్ఫుల్. చాలా ఆచితూచి టైం ఏమంటారు తీసుకొని చేయాలి. ఈ రెండోది ఏం చెప్పాను నేను? క్యారెక్టర్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. సామెతలు 20వ అధ్యాయం 11వ వచనం, 20 చాప్టర్ 11th verse. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో, తన చేష్టల వలన ఏమేన్. ఏమండి ఎట్లా తెలుసు? చేష్టలు అంటే పనులు. క్యారెక్టర్ లేక యాక్ట్స్, ప్రవర్తన, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంట. వీ కెనాట్ అసెస్ అ పర్సన్ బై లుక్స్తో ఏం చేయలేము, అంచనా వేయగలమా? నో. బై ఎడ్యుకేషన్, బాగా చదువుకున్న దరిద్రులు ఉంటారు కొంతమంది కదా. తెలుసా మీకు? మంచిగా పెళ్లి చేసుకుంటారు, ఆమెని సిగరెట్తో కాలుస్తారంట. బాగా చదువుకున్నాడు అయ్యాడు, వేస్ట్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని సైకో సాడిస్ట్ లాగా కదా. ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత బాగా మంచి డ్రెస్ వేసుకున్నా, టిప్ టాప్, మంచి ప్రవర్తనేనా? నో, యూ కెనాట్ ఎస్టిమేట్ బై ది స్టైల్. ఒక స్టైల్గా ఉన్నాడు అనుకో, మన కమలాకరణ్ లాగా స్టైల్ అనుకో, కొట్టనే వాడి స్టైల్. మనం దాన్ని ఏం చేయొద్దు. కదా. ఈ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సచ్ థింగ్స్. క్యారెక్టర్ చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే గుణము అది చాలా చాలా ఇంపార్టెంటా.
ఇవన్నీ మార్చుకోవచ్చు, స్టైలు, హెయిర్ స్టైలు, ఆ స్టైల్ ఈ స్టైల్ మార్చుకోవచ్చు. కానీ క్యారెక్టర్ అనేది అది ఇట్ స్టాండ్స్ అన్నమాట. ఇట్ స్టాండ్స్ ఫర్ ద టెస్ట్ కదా. బాలుడు సహితము చదవమా, బాలుడు సహితము నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో తన చేష్టల వలన. మీకు ఇంకో హింట్ ఇస్తాను, రాసుకోండి. ఇఫ్ యూ లైక్ యూ కెన్ రిమెంబర్ దట్. ఏం తెలుసా, ఏమన్నా ఎప్పుడన్నా ప్రపోజల్ వచ్చింది, ఐ థింక్ ప్రదీప్ ఈజ్ ఆన్ ద లైన్ అంటే నాతో కాదు, ఈజ్ లుకింగ్ ఫర్ గర్ల్. లైన్ అంటే మనం ఫోన్ చేస్తున్నాడేమో అనుకోకండి. అయితే ఇక్కడ చూడు, నేను చేసే పని ఏం చేసాను చూడండి, మా విషయం అంటే దట్ మే బి డిఫర్. కానీ ఏదైనా ప్రపోజల్ రాగానే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళం మేము. ఫ్రెండ్స్ లిస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఏం తెలుస్తుంది, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, మనోడు ఎట్లా అంటాడు, జింగిరి బింగిరి గాడనమాట. నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, ఆంఫట్ అనమాట. యూ కెన్ నో బై, అంటే వెంటనే ప్రపోజల్ రాగానే అవన్నీ మనం మార్చలేము కదా. యూ కెనాట్ చేంజ్ యువర్ ఫేస్బుక్ ఏమంటారు దాన్ని, అవన్నీ మార్చలేము మనం డీటెయిల్స్. ఆర్ గో ఫర్ ఇన్స్టా. దాంట్లో కూడా ఏం కనిపిస్తుంది, ఒక ప్రపోజల్ వచ్చింది మా పాపకి. వాడు ఈ పిచ్చోడు అనమాట, ఏంటది స్కూటర్లు పిచ్చోడు, బైక్స్. కొంతమంది కొన్ని పిచ్చులు ఉంటాయి కదా, కొంతమంది డ్రెస్ పిచ్చి ఉంటుంది. డ్రెస్ పిచ్చోడు సంగతి చెప్తాడు. డ్రెస్ పిచ్చోడు ఎట్లా అయిపోయాడు అంటే, మాకు ఫోటో పంపించాడు. ఎక్కడ ఇప్పుడు ఏదన్నా షోరూమ్ ఉంటుంది కదా, షోరూంలోకి పోయి ఒక్కొక్క పిక్ ఒక్కొక్క డ్రెస్ తీసుకొని పెట్టినాడు అనమాట మాకు. ఎక్కడ మనము ట్రయల్ రూమ్లో. అరే ఇడే నేను అందులో పనిచేస్తున్నాడా ఏమనుకున్నాను నేను. ఇంట్లో షోరూంలో అది ఒక పిచ్చి. ఈయనకి బైక్ పిచ్చి అనమాట. బైక్ అంటే మామూలు బైక్స్ కాదు, అదే మంచి స్పోర్ట్స్ బైక్. ఎస్, అంత లక్షల్లో 2 లక్షల్లో ఉన్న బైక్ అనమాట. అయ్యగారు మళ్ళీ పాస్టర్ అంట. నేను అనుకున్నా, అయ్యా బైకులు సోకు ఉంది, రేపు మా పాపను తీసుకుని దేనికో దానికి గుద్దుతావు. ఆ స్పోర్ట్స్ బైక్ ఊరికనే స్పోర్ట్స్ బైక్ 10లో 20లో నడిపేసానికి లేదు కదా, అది అంతా 100లో పోతుంది అన్నట్టు. ఇంత మంచి పాస్టర్ మేము తట్టుకోలేము. నీ సంఘం ఎట్లా తట్టుకుంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు బాగా గాలికి తిరిగే పాస్టర్ ఉన్నాడు అనుకో, ఆ సంఘం ఇప్పుడు బైక్స్ పెట్టిన కొనుక్కున్నాడు, ఏం చేయాలి, తిరగాలి. ఇట్లాంటి రూల్స్, ఇట్లాంటి NH దొరికితే కొట్టేయాలి. ఏంటి తర్వాత ఒక వార్త విన్నా ఏంటంటే, దీనికన్నా ముందు దట్ ఫెలో బ్యాంగ్ సమ్ గర్ల్ ఒక లేడీకి బ్యాంగ్ చేయగానే ఆమె చనిపోయింది. చనిపోతే వాళ్ళందరూ పట్టుకొని వీడిని తనతానికి వచ్చినారు. వస్తే వాడు ఏం చేశాడు, ఒక 5 lakhs ఇచ్చేసి దండం పెట్టి వచ్చినాడు అనమాట. బైక్ అంతా ఏమైపోయింది, ఒరిజినల్ అయన్ షేప్లోకి వచ్చేసినాడు. అయన్ ఓర్, అయన్తో చేసేది అదంతా కలిసిపోయి ఏమైపోయింది, అయన్ ఓర్లాగా అయిపోయింది అనమాట. నేను అనుకున్నా, ఆహా ఎంత మంచి భాగ్యము, ఇంత స్పీడ్ అల్లుడు దొరికితే నాకేంటి. స్పీడ్ ఎప్పుడు చూసినా ఎక్కడ తిరుగుతున్నా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇల్లు, మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇల్లు. ఇదంతా నాకు ఎందుకు, దండం పెట్టి అయ్యా ప్రార్థన చేసి చెప్తాను, ఇంతవరకు చెప్పనే లేదు. ఎందుకు తెలుసా, పీపుల్ యూ హ్యావ్ టు రియల్లీ ఆ క్యారెక్టర్ విషయం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది చేయాలంటే ఫేస్బుక్ ఒకటి, ఇంకోటి ఏంటి ఇన్స్టాగ్రామ్, ఇంకేమనుందా ఫ్లిప్కార్టా కాదు, ఇంకేంటే ట్విట్టర్. వెళ్ళి రహస్యంగా చూడండి, పలానా పేరు కొట్టి ఈమె పేరేంటి, ప్రజ్ఞ సియా కేయానా, టీ ప్రజ్ఞ అని కొట్టండి. ప్రజ్ఞ ఒక స్టైల్ ఇట్లా కొట్టున్నాను, అన్ని చీరలు మార్చుకుంటూ ఉందనుకో ప్రజ్ఞ. ఓహో షోరూమ్ ఏం కనుగోవాలి. మన టేస్ట్లు, మన థింగ్స్ అన్ని ఇప్పుడు మనుషులు ఎక్కడ పెడుతున్నారో తెలుసా, సోషల్ మీడియా. మీరు చూడండి, ఎనీ క్రైమ్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు, దే ఓపెన్ ద సోషల్ మీడియా. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ
లేకపోతే ఇంకేదో ఉంది కదా, వాట్సాప్ కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ, దే కెన్ ఓపెన్. మనం ఎవరు ఓపెన్ చేయలేము, వాళ్ళకి అది ఉంది. దే హ్యావ్ ఎ సాఫ్ట్వేర్, దే కెన్ ఓపెన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్స్ అకౌంట్ అంతే ఫర్ క్రిమినల్ యాక్టివిటీస్. సో నువ్వు అంత దూరం వెళ్ళొద్దు, కానీ జస్ట్ ఓపెన్ చేసి చూడు, యుల్ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ కదా. ఎందుకు ఇదంతా? నాకు నేను కాపాడుకోవటం అన్నమాట, లేక మన కుటుంబాన్ని కాపాడుకోవడం. ఇఫ్ యూ గెట్ ఇన్ టు, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరో ఒక మ్యారేజ్ అయిందండి, సమ్ ప్రాబ్లం గోస్, అదంతా అయింది, అదంతా ఎవరి మీద నెత్తి మీద వచ్చి పడుతుంది చెప్పు? అమ్మ నాన్న నెత్తి మీద పడుతుందా? అదంతా వాళ్ళ నెత్తి మీద పడుతుంది. అదంతా మళ్ళీ వచ్చి చర్చ్ ఉంటే చర్చ్ నెత్తి మీద పడుతుంది. చూడు ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనకి, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో నెంబర్ 2 ఏం చూడాలమ్మా? ప్రావర్బ్స్ చాప్టర్ 19:14 చదవండి ఎవరన్నా. ప్రావర్బ్స్ చాప్టర్ 19:14. 19:14 యా. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం ఏంటది? సుబుద్ధి గల భార్య. ఆమేన్. సుబుద్ధి గల భార్య అలాగే భర్త యెహోవా యొక్క దానం. అంటే ఏంటి? పెళ్ళికి వెళ్ళినప్పుడు దానం చేస్తామా, ఏం చేస్తాం? పెళ్ళికి వెళ్ళినా మనం గిఫ్ట్ తీసుకుపోతాం కదా, అది దానమా? అదేంటది? అదొక బహుమానం. దానం అంటే ఏంటి? మన ఇష్టంతో ఇచ్చేదా? ఒక అయోగ్యుడికి దేవుడు ఇచ్చేది దానం. అన్డిజర్వ్డ్ పర్సన్కి దేవుడిచ్చే దానం ఆర్ గ్రేస్ కదా. ఎంత మంచి మాట రాశాడు చూడ. గృహమును విత్తమును, గృహం అంటే ఇల్లు, విత్తం అంటే డబ్బు, వెల్త్. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. అయితే సుబుద్ధి గల భార్య. ఎస్, ఇంగ్లీష్ చదువు చూడు. సెన్సిబుల్ అంటే వాట్ ఈస్ సెన్సిబుల్? ప్రూడెంట్. వాట్ ఈస్ సెన్సిబుల్ అంటే సెన్స్లెస్ అమ్మాయిలు కూడా ఉంటారండి. ఉంటారా? సెన్సిబుల్ అన్నాడు కదా, మంచి మాట వాడాడు చూసారా. సెన్స్లెస్ అమ్మాయిలు ఉంటారా? ఒక అమ్మాయి 12 డజన్ల చెప్పులు కొనుక్కుంది అనుకో, ఆమె చెప్పులు స్టోర్ పెట్టుకుందో తెలియదు కదా. షీ ఈజ్ నాట్ సెన్సిబుల్. అమ్మ నాన్న ఎడల ఇంట్లో బాధ్యత లేని అమ్మాయి అనమాట. అప్పు చేసి పప్పు కూడా తిందనుకో, షీ ఈజ్ నాట్ సెన్సిబుల్ ఉమెన్. మంచి మాట్లాడి సెన్సిబుల్ అంట. దట్స్ ఫ్రమ్ ద లార్డ్ అంటండి. చూసారా? అండ్ గాడ్ గివ్స్. ఎవరైతే నాకు దగ్గరగా ఉంటారో, ప్రభు పైన ఎక్కువ అనుకుంటాడో, గాడ్ విల్ గివ్ ఎ సెన్సిబుల్ హస్బెండ్ ఆర్ ఎ సెన్సిబుల్ మ్యాన్. సో కొంతమంది చూడండి ఎంత మంచిగా ఉంటారు కదా, జంటలు చూసారా మీరు? వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది మనకి? ఏం కాంబినేషన్ ప్రభు అని. కొంతమందిని చూస్తే ఏం కాంబినేషన్ ప్రభు, నీకు ఇలాంటి కాంబినేషన్ కూడా చేయడు ప్రభు. ఎప్పుడు చూడు ఏంటి దడదడలే. ఆడు తలకాయన బాగుపడుతుంది, లేదు ఈమె తలకాయన బాగుంటుంది. ఎప్పుడు చూడు హాస్పిటలే కదా. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రభువా వాట్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్ లాట్. ఇంకొంతమందిని చూస్తే ఏమన్నా ప్రభువా ఏం కంబైన్ చేసావు ప్రభా. ఎడమొఖం పెడమొఖం అన్నాడు కదా. అవును, అంత అసలు కొన్ని జంటలు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ కదా అండ్ లెర్న్ లెసన్స్. అందుకనే యూ హ్యావ్ టు లెర్న్ లెసన్స్. బీ సెన్సిబుల్ ఇన్ ద లార్డ్. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం అస్సలు డోంట్ కాంప్రమైజ్. నెక్స్ట్ ఏంటన్నాడు? నాట్ ఫ్లర్టీ బాయ్స్ ఆర్. వాట్ ఈస్ ఫ్లర్టింగ్? వాట్ ఈస్ ఫ్లర్టింగ్? ఆ పులిహోర కలిపేవాడిని వదిలేసాడు. అలా పులిహోర ఎక్కువ కలుపుతున్నాడు అనుకో, వాడికి పెళ్ళైన తర్వాత ఇంకొక ఆమెతో కలుపుతుంటాడు పులిహోర. ఎందుకంటే పులిహోర కలిపి ఏమైపోయింది? అలవాటైన ప్రాణం. ఇలాంటి సంగతులు వచ్చినాయంటే ఏం చేయి?
నిండా వందనాలన్నా, కావాలంటే గిన్నె నిండా వందనాలు. ఎందుకో తెలుసా, ఇలాంటి క్యారెక్టర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్యూచర్లో కూడా ఏం కలుపుతారు, కలిపేస్తుంటారు. ఫ్లర్టింగ్ అంటే అదే, ఫ్లర్ట్ టు డ్రాగ్ సంబడీస్ ఫీట్. అబ్బా ఎంత అందంగా ఉన్నా పాప అన్న, నిన్ను చూస్తుంటే కల్లో కూడా కనిపిస్తున్నావు. దట్స్ ఫ్లర్టింగ్ కదా. బబ్బా నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు చందమామ. గర్ల్స్ లేక కొంతమంది ఏమవుతారు, బ్లష్. జాగ్రత్త సుమా, జాగ్రత్త. సేటన్ నిన్ను బహుశా కాళ్ళు నీ కింద ఉన్న కార్పెట్ లాగేస్తున్నాడేమో, సో దట్ హిల్ మేక్ యూ ఫాల్ కదా. బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి ఫ్లర్టింగ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ మ్యాచెస్ అసలు ఏం చేయద్దు కదా. ఉన్నా కూడా యథార్థం, ఎస్ ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, కానీ అది చెయ్యి చెల్లిపోయింది ఇంకొకరితో, ఇప్పుడు నేనేంటి బికారిగా లాగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాడు పర్లేదు కదా. ఇంకోసారి చేయకు అని చెప్పి పల్లెడు కూడా. గర్ల్స్ ఆర్ వెరీ ఫర్మ్ అండి. నేను బైబిల్ స్టడీలు చెప్పిన వాళ్ళు కనుక డెసిషన్ తీసుకుంటే ఏంటి, బాయ్స్ అట్లా కదా సార్ జూజుబియే కదా. అంతే, అంటే కొంతమంది ఫర్మ్గా ఉంటారు, కానీ మెజారిటీ ఏంటి దీంతో కాకపోతే ఇంకో దాంతో కలుపుదాం అనుకుంటాడు. ఏంటది, పులిహోర. ఈ పులిహోర కలిపే వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా వంట వర్క్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కదా. దట్స్ కాల్డ్ ఫ్లర్టింగ్ కదా. ఇంగ్లీష్లో దాన్ని ఫ్లర్టింగ్ అంటారు. ఫ్లర్టింగ్ అంటే టు అట్రాక్ట్ ఆర్ మ్యానిపులేట్ థింగ్స్. బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి మ్యాచెస్ వచ్చినప్పుడు లెట్స్ బీ కేర్ఫుల్. అండ్ ఇంకోటండి, ఇంకోటి ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిని కూడా పట్టుకోవద్దు. అంటే డోంట్, ఎందుకు రేపటి దినాన నీ మీద మోజు పోగానే ఏమవుతుంది, హలో గోపి ఎక్కడున్నావురా, బండి తీసుకుని రా మా ఇంటికి అంటది అనమాట. గోపి ఎవడు, పాత స్నేహం, బెస్ట్. చాలామందికి ఈ రోజుల్లో అట్లాంటి చరిత్ర ఉందండి. మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలం, లెట్స్ బి వెరీ, బైబిల్ ఏం చెప్తున్నా, బీ ప్యూర్ ఇన్ ఆల్ థింగ్స్ అన్నాడు. ఇన్ ఆల్ థింగ్స్ కదా, బీ ప్యూర్ ఇన్ ఆల్ థింగ్స్ అని చెప్తున్నాడు. ప్రభు టైం వచ్చే వరకు నువ్వు అట్లాగా పవిత్ర వ్యక్తిగానే ఉండాలి కదా. ఈ రోజుల్లో చాలామంది ఈ మ్యారేజ్ కాకముందే దే ఆర్ గోయింగ్ ఇన్ టు రిలేషన్షిప్, సెక్షువల్ రిలేషన్షిప్స్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ లేటర్ డేస్ కదా. అవునా కదా. ఇప్పుడు సేమ్ మ్యారేజ్ ముందే నీ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అనుకో, సరే వాటితో ఏదో నానా తిప్పలు పులిహోర కలుపుతున్నాడు, ఏదో బిర్యానీ కలుపుతున్నాడు, ఏదో కలిపి మొత్తానికి ఇంకొని పట్టుకో, వేరే పెళ్లి చేశారు మీ అమ్మ నాన్న. ఇప్పుడు నీకు ఆ అబ్బాయి ఇట్లా నీ మీద చేయంగానే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పు. ఎందుకు పాస్ట్ నీ మనస్సు మీద అది ఏమైపోయిందంటే ఒక ముద్ర వేసేసింది అంట. అది అంత ఈజీగా పోదు. సో కీప్ దై సెల్ఫ్ ప్యూర్. అది గుర్తుపెట్టుకు ఎప్పుడు. ఎక్కడ ఉందా వచ్చినాం, అది ఉందా చూడసారి చూద్దాం. ఒకసారి గూగుల్ ఎత్తుకు ఎక్కడ ఉందో నాకు దొరకలేదు. కీప్ దై సెల్ఫ్ ప్యూర్ చూడసారి ఎక్కడ ఉందో, తిమోతికి అనుకుంటా. అది కొట్టు గూగుల్లో, కీప్ దై సెల్ఫ్ ప్యూర్. ఫస్ట్ ఎవరు తీద్దారు చూద్దాం, ఎంత గూగుల్ ఎవరు ఫాస్ట్గా తీస్తారు చూద్దాం అసలు. అరే వా క్యా బాత్. ఎంత ఫస్ట్ తిమోతి 5:20 అంట, చదువు. Do not be partaker of other men's sin. Keep thyself pure. తెలుగులో ఏమో తెలుసా, పరుల పాపములో చదువు తెలుగు. పరుల పాపముల్లో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు. ఎస్, కీప్ దై సెల్ఫ్ ప్యూర్. పరుల పాపంలో ఏం చేయొద్దు, డోంట్ పార్టేక్. నిజడు తలకాయతాను, ఏ రా మా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, కొంచెం నా పక్కన నిలబడామా అంటే ఏం చేయొద్దు, బికాస్ యు ఆర్ పార్టేకింగ్ దిర్ సిన్ అనమాట. పక్కనే కదా నిలబడే అంకుల్, నిలబడి ఉండదు, కానీ ఆమెకు మానసికమైన సపోర్ట్ వస్తుంది అన్నమాట కదా. నాకు పని ఉంది, గుడ్ బై, గుడ్ నైట్,
నీ పులిహార ఏదో నువ్వు కలుపుకొని వెళ్ళిపోవాలి. నువ్వు పోయి ఆమెకి ఇంకా తాలింపు గింజలు అందయొద్దు. బికాజ్ ఏమని చెప్తుంది బైబిల్? డు నాట్ బి పార్టేకర్స్ ఇన్ అదర్ సిన్స్. వేరే వాళ్ళ పాపంలో నువ్వేం చేయొద్దంట. ఈ లెటర్ తీసుకుపోయి మా ఇచ్చేసారంటే నక్రాలు చేయొద్దని చెప్పారు. అర్థమైందా? కొన్నిసార్లు మనం ఎట్లుండాలండి, ఫర్మ్గా ఉండాలండి. లేకపోతే నిన్ను మసాలా. నిన్ను ఎంతమంది బాంగడా ఫిష్ తిన్నారు? ఇక్కడ ఫిష్ దాన్ని మసాలా వేసి రుద్దా చేశాడా? అట్లుంటావు గట్టిగా, లేకపోతే ఏపుతారు అన్నమాట ఫ్రై. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ డు నాట్ గో ఎనీ ఫ్లటింగ్. చూడు సామెతలు 22:3 చూద్దాం. చూడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. ఎస్. అయితే జ్ఞానం లేనివాడు యోచింపక. ఎస్ అండి. యు నో సమ్టైమ్స్ వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇక్కడ చూడండి, గాడ్ గివ్స్ us సమ్ హింట్స్. గాడ్ ఇంతే దేవుడు మాట్లాడతాడా? నువ్వు వినాలి కానీ మాట్లాడతాడు. నువ్వు వింటలేదంటే సంథింగ్ ఏంటి కదా. ఇప్పుడు రేడియో ప్రోగ్రామ్స్ వస్తున్నాయా మనకు? డూ యూ హ్యావ్ ఎనీ రేడియో ప్రోగ్రామ్స్? రేడియో ప్రోగ్రామ్స్ ఉన్నాయా? తమిళ అయినా సరే ఉన్నాయా? ఎందుకు వినిపిస్తున్నాయి నీ చెవులకి? చెవులకి ఎందుకు వినిపించలే మనకి? ఇప్పుడు ఎందుకు వినిపించలే రేడియో ప్రోగ్రామ్? ఎందుకు వినిపించలే ఇప్పుడు? వీ డోంట్. ఇప్పుడు ఎయిర్లో రేడియో ప్రోగ్రామ్ ఉందా? మరి ఎందుకు వినిపిస్తలే? వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు లిజన్ టు దట్. అందుకని ఆ ఫ్రీక్వెన్సీకి మనం క్యాచ్ చేయలేకపోతాం. హ్యూమన్ ఇయర్కి మైండ్కి అది లేదు. సో ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు మనిషి, దాన్నే రేడియో అన్నాడు. దాన్ని ఏం చేస్తాం? ఒకటి ఇట్లా ఉంటుందో ఒకటి. ఇప్పుడు చూసారు రేడియో ఎట్లా దాన్ని ట్యూన్ చేస్తాం. ట్యూన్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుద్ది అనమాట. దేవుని మాటలు ఎందుకు వినిపించలే మనకి? ఆయనతో ట్యూన్ కాలే. ఇంకా ఆ ఫ్రీక్వెన్సీకి మనం ఏం కాలే, సెట్ కాలే. సెట్ అయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మన చుట్టూ కదా. దానికి కరెక్ట్గా ట్యూన్ కావాలి. ఎఫ్ఎం ఉంటుంది, మీడియం వేవ్ ఉంటుంది, అది ట్యూన్ కావాలంటే ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ మోర్ ట్రైనింగ్ అనమాట. సో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు దేవుడు నేను ప్రేమించి హీ గివ్స్ సమ్ హింట్స్. ఇప్పుడు మాకు అన్నీ నేను చెప్పాను ఇందాక సంఘటన, అదంతా దేవుడు ఇచ్చిన హింట్ అనమాట. ఏం కాదని ఆడి ఎయిడ్స్ పోతే దేవుడు ట్యాబ్లెట్లు వేసుకుంటే ముందుకు వెళ్ళాను. ఏమో చెప్పు, పోతుందా అట్లా? ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేదా? హలో, పోద్దా? ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేదా జబ్బది? లేదు. పోద్దా? నో. అది లైఫ్ లాంగ్ దేవుడు ఇచ్చిన ఏంటి? గ్రేస్ వాళ్ళకి కదా. అంతే కదా. ఎందుకు తెలుసా? అది మనం గమనించాలి. ఒక్కోసారి నీ లైఫ్లో, మన లైఫ్లో గాడ్ ఇండైరెక్ట్లీ మనకేం చేస్తున్నాడు? ఒక హింట్. అందుకని చదివాడు అనమాట. ఆపద వచ్చుట చూచి, చదవమ్మా, ఆపద వచ్చుట చూచి, మన చదువు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అయితే జ్ఞానం లేనివాడు. సో ఎవరి దగ్గర నుంచి అన్న డేంజర్ సిగ్నల్స్ వస్తుంటే ఏం చేయాలి? ఇగ్నోర్ చేయకూడదు. యుల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. ముఖ్యంగా వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ కదా. చదువుకుందామా? వెరీ గుడ్. లేక ఇట్లాంటి ప్రపోజల్ వచ్చినప్పుడు ఏదో మా అమ్మ తీసుకొని చాలా పోదామని, నో. యూఆర్ వెరీ వర్త్. మనం ఎంత వాల్యుబుల్ పర్సన్స్ తెలుసా అండి? యూఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ కదా. అందుకనే ప్రభు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు అన్నమాట. వాల్యూ లేని కోసం ఎవడు డబ్బులు పెడతారు? అవునా కదా? అవునా? నాకు తెలిసిన ఒక ఆయన ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. బొంబాయి అమ్మాయి అన్నమాట. ఈయనేమో సికింద్రాబాద్. అయితే మంచిగా మాట్లాడుకున్నారు, అది ఇది చేసి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత హీ వెంట్ రైల్వే స్టేషన్, సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్ టు సెండ్ హర్ ఆఫ్. బాయ్ అని చెప్తానికి వెళ్ళాడు. ట్రైన్ కదిలేటప్పుడు కూడా ఏమనిపిస్తుంది? వాళ్ళ దగ్గర నడవాలనిపిస్తుందా? ట్రైన్తో పాటు కొంతమంది నడుస్తుంటారు. అప్పటికే వాళ్ళ మాటలు ఇంకా ఆగలేదు. ఆయన చెప్పుకుంటూ కింద అది ఉంది కదా, ఏమంటారు దానికి దీనికి మధ్యలో ఒక గ్యాప్. ఆ గ్యాప్లో ఆయన చెప్పులు పడిపోయాయి. అర్రర్ర అని దాన్ని వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి? ఆ గ్యాప్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. చక్కని బండి మీద వెళ్ళిపోయినాడు. ఆయన 2 కాళ్ళు
కట్ అయిపోయాడు, ఫెయింట్ అయిపోయాడు. ట్రైన్ ఆగదు కదా, ట్రైన్ ఆగదు. ఎందుకంటే ట్రైన్ రూల్ ఈజ్ యూ కాంట్ స్టాప్ ట్రైన్ యూనో కారణం ఏం లేకుండా. సో ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ రైల్వే వాళ్ళు వచ్చి లాగాలి, ఆయన అన్కాన్షియస్, బ్లడ్ పోతుంది కాబట్టి తీసుకెళ్ళారు. డాక్టర్ సెడ్ నో, ఇంకా ఆ కాలు ఏం చేయాల్సి వస్తుంది, కట్. కాబోయే పెళ్లి కూతురు ఫోన్ చేసాలో, డార్లింగ్ బంగారం అంటే బంగారం లేదు గంగారం లేదు, ఇంకోసారి ఫోన్ చేయగలి పెట్టేశారు. ఎందుకు? ఈ కుంటోని నేను చేసుకోవాలి, అర్థమైందా? ఈ కుంటోని నేను చేసుకొని ఏం చేయాలి? అర్థమైంది, అర్థం కదా? సో అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తుంటే మనకి వార్నింగ్స్, హింట్స్ ఇస్తాడ. లెట్స్ నాట్ ఇగ్నోర్. లాస్ట్ అండి, లాస్ట్ కదా, సారీ, ఇంకోటి ఏం చూడాలి నెక్స్ట్? ఆర్ ఫ్యామిలీ సర్వైవల్ కోసం ఏమైనా ఉందా అయ్యగారి దగ్గర అని. ఎందుకు? సర్వైవల్ కదా. జాబ్కి లేని పట్టుకున్నావు అనుకో, నువ్వు ఆయన కూర్చోబెట్టి ఆయన పెంచాలి బేబీలాగా, అమూల్ స్ప్రే అవి ఇవి తాగిపించాలి ఆయన కదా, అవునా కదా? అండ్ ఇంకోటి చెప్పాలి, జాబ్ లేకుండా అబ్బాయి ఉన్నట్టయితే హీల్ ఆల్వేస్ సస్పెక్టివ్, అనుమానం వస్తుంది నీ మీద. ఎందుకు లేట్ వచ్చినావు? నీ బస్సే లేట్ వచ్చిందా? నిన్నే మీ బాస్ టైప్ కొట్టమన్నాడా? ఎందుకు? ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నది ప్రాబబ్లీ కదా. సో ఐడిల్గా ఉన్నాడు బ్రెయిన్లో ఏం తిరుగుతుంటుంది? అన్నీ పిచ్చి పిచ్చ ఈ థాట్స్ వస్తుండే. ఎక్కడ పోతుందో, ఎక్కడ తిరుగుతుంది, ఎందుకంటే వాడికి పని లేదు, పడలేదు. సో బ్రెయిన్ జాబ్ లేనివాడిని ఏంటి, జాబ్ తెచ్చుకో అయ్యగారు తర్వాత చూద్దామని చెప్పాలి కదా. లేకపోతే నీ మీద డిపెండ్ అయ్యాడు అనుకో, మళ్ళీ ప్రాబ్లం కదా, అవునా కదా? మ్యాన్, ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు కదా. సమ్ జాబ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు సర్వై, అంటే నీ ఫ్యామిలీ సర్వైవల్ కోసం. ఉద్యోగం లేకుండా ఈ మ్యారేజెస్ కానీ వీటన్నిటి విషయం ఏం చేయకూడదు, చేయొచ్చా? అవసరం లేదు. యుల్ గెట్ ఇన్ టు చులకన అయిపోతావు అన్నాడు, నువ్వు చులకన అయిపోతావు కదా, అవునా కదా? ఎస్. అండ్ ఇంకోటి కదా, కొంతమంది లైఫ్లో సెటిల్ కావాలి. ఉద్యోగం రాగానే కట్టుకున్నావు అనుకో, లేదు కొంత సెటిల్మెంట్. నన్ను అడిగితే అసలు నువ్వు ఒకవేళ మంచి జాబ్ ఉంటే నీ మ్యారేజ్ కోసం నువ్వే ఏం చేయాలి, జమ చేసుకొని అప్పుడు కట్టుకుంటే మంచిదా? అంతే. అఫ్కోర్స్ అందరికీ అది ఉండదు కానీ, బట్ సెటిల్ యువర్ సెల్ఫ్, దెన్ థింక్ అబౌట్ దిస్. ముందే దూకేద్దాం కదా. అట్లీస్ట్ సిటీలో బతకాలంటే ఎంత ఉండాలి చెప్పండి? సిటీలో మనం ఒక దంపతులు బతకాలంటే ఎంత ఉండాలి? మినిమం 50 to 70 ఒక మంచి లైఫ్ కావాలంటే కదా. అంత అవసరమా? 50 to 70,000 అవసరమా? 15,000 రెంటా? 15 తర్వాత మిగతా అంతా ఏం చేద్దాం? గ్రోసరీస్, ఇంకా చుట్టాల్స్, హోటల్స్, ట్రావెల్ ఎక్స్పెన్స్, జొమాటో వద్దా? జొమాటో అట్లీస్ట్ ఎంత ఉండాలి? 30 సరిపోద్దా? నార్మల్గా కాస్ట్గా కాకుండా 30. అడ్జస్ట్మెంట్ ఫస్ట్లోనే 70-80,000 ఎవడరాడు కదా, ఉండాలా? ఎస్. అంత ఉంటేనే నెలసరి ఆదాయం. ప్లీజ్ గో హెడ్. నీకు గౌరవం ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా గౌరవం ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరు చూస్తే అందరికీ గౌరవం ఉంటుంది. లేకపోతే ఏంటి, మా అల్లుడు మా ఇంట్లోనే కూర్చొని తింటాడు, ₹1 పెట్టాడు, సులభం అయిపోతావా? అవన్నీ డైలాగులు ఏంటంటే అమ్మగారికి ఎట్లుంటుంది, మండిపోతాడు. నన్ను మా ఆయన అంట. ఇంకొంతమంది ఇల్లరికం పోతారు. ఎక్కడికి? ఓకేనా అది? నో. ఎస్ సార్. వై? ఇల్లరికంలో ఉన్న మజా అనుభవిస్తే తెలుస్తుందంట కదా. అంతే, ఇల్లరికంలో ఉన్న మజా అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకు? ఇల్లరికం అల్లుడికి అన్ని పనులు చెప్తారండి. అయ్యా పప్పు రుబ్బుకొనిరా,
పిండి గిర్ని దగ్గర తీసుకుపోయి నువ్వే మా కొడుకు, అత్తలు ఏం చేస్తారంటే ఆయనని ట్రాప్ చేసి పెడతారు, ట్యూన్ చేసి పెడతారు. నువ్వే మా కొడుకు, నువ్వే మా అల్లుడయ్యా, ఇంకా పనులు ఎవరు చేస్తారో మీ మామయ్య గారు చేయలేడు, పర్లేదు అంటే కొత్తలో. సో మెల్లిగా ఒక పని పిండి రుబ్బడం, ఇంకా ఆట లాలేనా, కూరగాయలు తేయడం, తర్వాత ఈ మోస్తారు ఏంటుంటాయి కదా ఫిల్టర్ సీసాలు, వాటర్ డబ్బాలు. ఒకవేళ అది పని చేయకపోతే ఏది కాదు ఎలివేటర్ లిఫ్ట్ లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ పట్టుకొని రావాలి. మనల్ని చూసి వేరే అపార్ట్మెంట్ వాడు ఒకవేళ ఈడేమన్నా వాటర్ బాయ్ అనుకోవాలి అంతే. ఇల్లరికంలో అసలు ఇల్లరికం ఏంటి? నో, నీ గౌరవం దేవుడిలో నీ ఇచ్చిన గౌరవం హానర్ ఏం చేయాలి? అట్ కీప్ ఇట్ అప్ కదా, అవునా? ఎస్ అది నిజం. దట్ విల్ వెరీ నైస్. సో ఏంటండి డూయింగ్ జాబ్ ఆర్ ఫ్యామిలీ. చూద్దాం సామెతలు 14:23 చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 14:23 ఏ కష్టం చేసినను లాభమే కలుగును. చదువు. ఒట్టి మాటలు, కొంతమంది ఒట్టి మాటలు చెప్పి బతికేస్తుంటారు. నాకు తెలుసా సీఎం కింద ఉన్నాయని తెలుసు, అంటే సీఎం ఆఫీస్ కింద ఎవడో ఒక పని చేస్తాడు గుమాస్తా. నాకు సీఎం కింద తెలుసు ఆయన. ఈ డాంబికాలు ఉట్టి మాటలు ఏమన్నాడు? ఉట్టి మాటలు లేమిడికి కారణములు. మళ్ళీ 14:23 ఏ కష్టం చేసినను. ఎస్, ఏ కష్టం చేసినా మనకేంటి వస్తుందంట? ఇట్స్ ప్రాఫిటబుల్. ఇంగ్లీష్ చదువు 14:23. చిట్ చాట్లన్నీ ఏం చేయాలి? బికాస్ ఇట్ లీడ్స్ టు పావర్టీ అంటాడు కదా. ఎస్, చూసారా? వర్క్ అండ్ ఇట్ విల్ మేక్ యూ. నిజం ఫార్ములా ఉందంట, హౌ టు బికమ్ రిచ్ అని. ఏం ఫార్ములా చెప్పు? వర్క్. అదొకటే ఫార్ములా. దేనికి? ఈ లోకం ఏం చెప్తుంది? చీట్. డెవిల్ ఏం చెప్తాడు? అవన్నీ ఏమొద్దు, చీట్ లై. దేవుడు ఏమంటాడు? అవన్నీ వద్దురా, వర్క్. కదా. సో ఏమంటే డూయింగ్ జాబ్ ఫర్ ఫ్యామిలీ. ప్లీజ్ లుక్ ఎట్ దిస్ వన్. మంచి జాబ్ ఉందా లేదా, నాకు అట్లీస్ట్ పోషించగలడా, అట్లీస్ట్ వాడు విల్ హీ బీ రెస్పాన్సిబుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంకోటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం రెస్పాన్సిబుల్ పీపుల్ కావాలా వద్దు మనకి? ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి ఆయన పట్టుకుని ఏం చేస్తావు కదా. కొంతమంది అబ్బాయిలు మంచి రెస్పాన్సిబుల్ ఉంటారండి. ప్లీజ్ లుక్ ఎట్ హిమ్. కొంతమంది అమ్మాయిలు చాలా రెస్పాన్సిబుల్ ఉంటారు, ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకుంటుంటారు. దే ఆర్ రెస్పాన్సిబుల్. వన్ డే దే విల్ బికమ్ ఏ గుడ్ పార్ట్నర్ అని కదా. ఏ రెస్పాన్సిబుల్ లేకుండా ఊరిని గాలికి తిరిగి వచ్చి రోజు ఐస్ క్రీమ్ లాగుతున్నాడు. ఏం చేసుకుంటావు? ఆమెను పట్టుకొని ఏం చేస్తావు? ఇర్రెస్పాన్సిబుల్ కదా. ఏదైనా పని చెప్తే ఆ పైసల్లో కూడా కమిషన్ కొట్టేస్తున్నాడు అనుకోడు. 300 రూపాయలు అంటే 350 చెప్తున్నాడు అనుకో. వాడు దొంగ, ఇంటి దొంగ కదా, ఇంటి దొంగ వాడు. ఎనీహౌ ఎస్, ఇంకోటి 28:19 చదవండి. 28:19 Proverbs 28:19 Proverbs chapter 28:19 చదువు. తన పొలమును సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును. అయితే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు. మనకి ఇచ్చాడు దేవుడు ఒక్కొక్క పొలం. మీకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, కొంతమంది జాబ్, ఫీల్డ్, కొంతమంది ఎడ్యుకేషన్, స్టడీస్. తన పొలమును సేద్యం చేసుకునేవాడు ఏమవుతాడంట? కడుపు నిండా అన్నం తింటాడంట. వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి. ఇప్పుడు చదువు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? స్టూడెంట్స్ అందరూ ఏం చదువుతాంలే బాబు అని రాజకీయాల్లో జాయిన్ అయ్యారనుకో.
వచ్చిపోయే బస్సుల మీద వాటి మీద రాలేసి వస్తున్నాడు. తన పొలమును సేద్యం చేసుకునేవాడు ఎడ్యుకేషన్ ఫీల్డా ప్లీజ్ దాంట్లో కష్టపడు, జాబా కష్టపడు, నీ మనస్ఫూర్తిగా కష్టపడు కదా. లేకపోతే నీకు భక్తి ఏమంటారు సేవనా, డూ ఇట్ హార్ట్ఫుల్లీ. అప్పుడు నీకు కడుపు నిండుతుందని, అప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతేగాని పని ఒకటి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అనుకో, మీ ఆఫీస్లో కూడా మీ బాస్ ఒక పని చెప్పాడు. ఇప్పుడు ఉన్నాడు ఎవరు శ్రేయస్ ఉన్నాడు, సమ్ జాబ్ కంపెనీకి యూజ్ కదా, దాన్ని వదిలేసి ఏం జాబ్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్. ఈయన పోయి ప్రొడక్షన్లో కూర్చున్నాడు అనుకో, వాళ్ళ బాస్ పిస్ ఇక్కడ రాను, నీ పేరేంటి, శ్రేయస్ సార్ అన్నాడు. శ్రేయస్ అంటే అర్థం తెలుసా అంటాడు వాళ్ళ బాస్. తెలుసు సార్ అని. ఏంట్రా అంటే శ్రేయంగా చేయలేదు లేక శ్రేష్టమైంది సార్. మరి ఇది ఏంటి చేస్తున్నాను, నిన్ను మేనేజ్మెంట్లో పెడితే నువ్వు ఎక్కడ పోయినావు, బెంగళూరు కాబట్టి కంగారు పడరా అది అంటాడు ఒక భాషలో, వాళ్ళ భాషలో కన్నడం ఊడ మాడిద్దా అంటాడు వాడు. ఎందుకు 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 ఈయన ఫీల్డ్ ఈయన వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడు అది. సో వెన్ యూర్ డూయింగ్ జాబ్ సీ వాట్ జాబ్ ఈజ్ డూయింగ్, అందులో ఉన్నాడా, ఇందులో వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడా. కొంతమంది ఫీల్డ్ ఒకటి ఉంటుంది, వీళ్ళు చేసే పనులు ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఆవిడ, పిచ్ ఫీల్డ్ వర్క్ లేదు, అసలు లాభం లేదే. అందుకని అన్నాడు, చదువు మళ్ళీ చదువు 28:19 ఇంగ్లీష్ చదువు. A hard working farmer has plenty to eat. People who waste time ఆహా ఎంత మంచి మాట కదా. కొంతమంది హార్డ్ వర్కింగ్ కాదు, హార్డ్లీ వర్కింగ్ అనమాట. డిఫరెన్స్ ఏంటి, కష్టంగా పని. అమ్మ చెప్పుది బిడ్డ, ఆ పాప పేరేంటి, నీ ముందున్న పాప నువ్వే ఈ నవ్యానా, అనుష మనుష బిడ్డ, నాకు ఒంట్లో బాగాలేదు, కొన్ని గిన్నెలు నేనే తోమాలి. అక్క ఉంది కదా చెప్పు, అక్క ఉంది కదా చెప్పు, కొంచెం కూరగాయలు కోసి బిడ్డ, నేనే దొరికినా నీకు, అక్క ఉంది కదా. అనుష చికెన్ ఉంది తినంటే మంచిది, ఇప్పుడు అన్నది అక్క ఉంది కదా అని. నీకు ఇష్టమని డబుల్ కా మీఠా చేసిన బిడ్డ తింటామంటే అక్క ఉంది కదా అన్నది, ఇప్పుడు ఏమంటుంది, పెట్టు 2 గిన్నెలు అంటది ఆవిడ. నీకు ఇచ్చిన దాంట్లో యూ వర్క్ హార్డ్ అండ్ లార్డ్ విల్ బ్లెస్ దట్ ఎఫర్ట్స్ అన్నమాట కదా. అమ్మాయిలు అందరికీ ఎంతమందికి వంట వచ్చు యథార్థం చెప్పాలి నేను, ఎంతమందికి కొద్దిగానే వంట వచ్చు, కొద్దిగా ఎక్కువ కాదు. అబద్ధాలు చెప్పదు, మీ అమ్మకి ఫోన్ చేస్తాను, ఇప్పుడే చేస్తా వస్తావా. రెండో ప్రశ్న దించండి, వెరీ గుడ్. ఏదో అన్నం వండటం కాదు, ఏది వాడు అన్నట్టు పులిహోర కలపడమా, అది కాదు. ఐఎమ్ ఆస్కింగ్ వంట కుకింగ్ ఎంతమందికి వచ్చు నిజంగా చెప్పాలి. వెరీ గుడ్, దించండి. ఫిష్ ఎంతమందికి వచ్చు, ఫిష్ కర్రీ అయ్యా సరిపోని చికెనా అంటే చికెన్ అంటే ఏంటి, కాదు బిర్యానీ వస్తే చికెన్ కర్రీ చేస్తావా నిజంగా నెక్స్ట్ ఇంకో కర్రీ, అన్నము మాడిపోకుండా ఎంతమంది చేయగలరు, అన్నం ముఖం మార్చుకొని ఎంతమంది చేయగలరు. గర్ల్స్కి అన్ని పనులు ఏం కావాలండి, రావాలా, వచ్చిండాలా, ఎందుకు చెప్పు, లేకపోతే రేపు ఎవరిని తిడతాడు తెలుసా వచ్చేవాడు, ఇట్లా మీ అమ్మ ఇదే నేర్పించిందా, ఛాయ్ పెడతాం కాదు నీ ముఖానికి అంటాడు. ఇది ఛాయ్నా బర్రెలు తాగా నీళ్ళ అంటాడు ఆవిడ. ఎవరిని తిడతాడు, మీ అమ్మని తిడతాడు. ఎందుకంటే
ఎందుకు? బికాస్ దే షుడ్ హ్యావ్ థాట్ యూ దట్. వాళ్ళు నేర్పించరు కదా, వాళ్ళు నేర్పించరు, నువ్వు నేర్చుకోవాలి కదా. ఒకసారి ఒక ఇంటికి పోయినా, బ్రదర్ మా అమ్మాయి చాలా డెలికేట్ బ్రదర్, ఆమెకు ఛాయ్ పెడతాను ఉంటాను. నేను మనసులో సిగ్గులేదు, అంత గట్టి చెప్తున్నాను. ఆయన ఏదో మురుసుకుంటూ చెప్తున్నాడు అన్నట్టు. ఏమని? బ్రదర్ మా అమ్మాయికి ఏం రాదు, ఛాయ్ పెడతాను రాలేదు. నేను మనసులో సిగ్గులేదు ఎదవా. మంచిగా వాళ్ళు చెప్పారు. కొంతమంది అమ్మాయిలకి దే లవ్ కుకింగ్, ఎన్ని రకరకాలు ఏమో చేస్తారు వాడు. డూ ఇట్, ఏం పర్లే. అబ్బాయిలు కూడా వచ్చి ఉండాలా వద్దా? ఏంటి అన్నం కాదు, పులిహోర కాదు, కుకింగ్ వచ్చి ఉండాలా? ఎంతమంది చికెన్ వండుతారు? యథార్థం చెప్పాలా? ప్రదీప్ వస్తుందా? గుడ్ గుడ్. ఈడు కూడా వాళ్ళ చెల్లెని అడుగుతాను, చంపుతా అబద్ధం నిజంగా. సరే టమాటో కర్రీ వెరీ నైస్. వస్తుందా? ఎస్. వాళ్ళకి అది వచ్చాను మరి టమాటో కర్రీ. ఇంకోటి ఉంది, ఏంటది? ఎగ్ రైస్ వస్తా? అర్రే ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి మీరు, ఎందుకైనా మంచిది. సరే మీకే వచ్చా అది చెప్పండి, చేయొచ్చు చెప్పండి. పర్వాలేదు. సరే సరే టిఫిన్స్ ఏం చేస్తుంది చెప్పండి. టిఫిన్స్ ఉండండి రా. ఏమొచ్చా? ఉండండి. దాల్స్ ఏమో చెప్తుంది, ఏంటది? ఉప్మానా? వచ్చా ఉప్మా? ఏది ఇట్లా ముద్ద ముద్ద అయిపోకుండా చెప్తా. ఉప్మా ఇట్లా రౌండ్ రౌండ్ అయిపోకూడదు, ఉండాలి. అదే సరే చేస్తావా? ఒకసారి చేపిద్దామా మనం వెళ్ళక ముందు. ఓకే, ఇంకేంటి టిఫిన్స్? చపాతీయా? మ్యాగీ? అరే మ్యాగీ మర్చిపోయాను. డెటాలా? బ్రెడ్ ఆమ్లెటా? అబ్బా అంత మంచి వంట వచ్చంట అబ్బా. బ్రెడ్ ఆమ్లెట్ అసలు ఎంత కష్టం కదా అది, చాలా కష్టం. ఎవరెవరికి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్? బా ఎట్లా నేర్చుకున్నారమ్మా ఇంత కష్టమైంది? ఇంత కష్టమైంది ఎట్లా నేర్చుకున్నారా వాళ్ళు? చూసారా? ఎందుకు చెప్తానంటే ఎస్ బీ ప్రిపేర్డ్. నేను జస్ట్ నవ్వుతా. విల్ లెర్న్ థింగ్స్ అఫ్కోర్స్, నీ లైఫ్ నేను నేర్పిస్తుంది కానీ, బట్ బీ అక్యూట్ ఫర్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ కదా. నంబర్ 5 లాస్ట్ చెప్పేస్తా. మాట్లాడు. ఇదేంటి? దర్పాల ఓ దగ్గర నుంచి స్టక్ అయిపోతుంది కదా. నెక్స్ట్ లైన్. ఎస్. ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్? బీ వెరీ కేర్ఫుల్. ఈ మధ్య గర్ల్స్ కూడా స్మోక్ చేస్తున్నారండి కదా. వాళ్ళు అట్లాంటి తెక్క ఈ ఎంఎన్సీస్లో చేసే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు? ఇది నాకు ఒక క్యాబ్ ఉన్నాడు మాట్లాడు. క్యాబ్ డ్రైవర్ ఒకసారి మాట్లాడాడు. సార్ నేను సండే వస్తావా మా చర్చికి వెళ్తే అమ్మాయి కూడా అన్నా. నేను చాలా బిజీ సార్ అన్నాడు. అంత బిజీ ఏమరా నాయన, తగ్గుద్ది కదా అంత క్యాబ్ వాడరా సండేస్లో మన సిటీలో? లేదు సార్, ఫ్రైడే నైట్ నుంచి సండే ఎర్లీ మార్నింగ్ వరకు నేను చాలా బిజీ ఇన్ గచ్చిబౌలి ఏరియా అన్నాడు. అంత బిజీ ఏమమ్మా? అది అంతే సార్, మా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు బాగా తాగి, బాగా ఊగి, బాగా బాయ్ ఫ్రెండ్ మీద గర్ల్ ఫ్రెండ్ మీద పడి ఎక్కడెక్కుతారు? క్యాబ్స్లో ఎక్కుతారు. ఎక్కి వాడికి జేబుల నుంచి ఎంత డబ్బులు వస్తే అంత ఇస్తాడు అన్నమాట. వీడికి ఏంటి ఆ బిల్లు దేవుడు ఎరుగు, వీడికి వచ్చే ఆ పాకెట్ మనీ ఏంటి? ఫుల్ పాకెట్. ఒక్కొక్క ఆమె ఏంటంటే డ్రైవర్ నన్ను అక్కడ వదిలేసాయి అంటారు. డ్రైవర్ వదులుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో ఆడికి దానికి సోయ తెలియదు దానికి. అట్లా కరప్ట్ అయిపోయాడు గర్ల్స్. అంటే అందరు కాదు, దే ఆర్ సో మచ్ ఆఫ్ కరప్ట్. మందు కొట్టి సీరియల్ తాగి కరప్టెడ్ అయిపోయింది.
బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయిలు చాలా జాగ్రత్తగా పెట్టు. ఎందుకు ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయరు నీకు, దే విల్ రీస్టార్ట్ అగైన్. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంత జల్దీ పోవు అన్లెస్ క్రైస్ట్ గివ్స్ విక్టరీ ఓవర్ దట్ కదా. అంత పట్టుకోవటం ఈజీయే, కానీ అది వదలదు నేను. ఇప్పుడు నువ్వు వదిలే పోపా అన్న అదే ఉంటుంది. ఊరికనే వచ్చినా అనుకున్నావా, కష్టపడి వచ్చినా నీ లోపలికి నేను. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని డోంట్ సెలెక్ట్ కదా. అండ్ బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని. ఇప్పుడు సోషల్ డ్రింకింగ్ అని ఇంకోటి వస్తుంది కదా. దాన్ని ఏమన్నా వాట్ ఈజ్ సోషల్ డ్రింకింగ్? అందరి దగ్గర ఒక గ్లాస్ తాగాలి, రేపు అందరి దగ్గర 2 గ్లాసులు అవుతాయి, 3 గ్లాసులు అవుతాయి, అంతే కదా. అది సిన్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ అనమాట. సిన్ ఈజ్ ప్రోగ్రెసివ్. తర్వాత ఏంటి 4 గ్లాసులు అవుతాయి, తర్వాత ఏం చేస్తుంది, ఇంత సీసా అవుద్ది. స్టైల్ కోసమే కదా తాగింది, స్టైలే. ఇప్పుడేమవుద్ది, హ్యాబిట్. సోషల్ డ్రింకింగ్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానికి ఒక పేరు అన్న, ఏ పేరు మార్చినా దట్ ఈస్ సిన్ కదా. వైన్ ఇస్ సిన్, డ్రింకింగ్ వైన్. అండ్ బీ వెరీ కేర్ఫుల్. ఈ రోజుల్లో చాలామంది కాంప్రమైజ్ అయ్యి ఇది మామూలు బాబు, లేడీస్ తాగడం లేక బాయ్స్ తాగడం ఏంటిది మామూలు, కామన్. దేవుడి దృష్టిలో చూస్తే కామనా ఇంకా నా. మీకు సంగతి చెప్పాలి, టొబాకో నీ ఈవెన్ పంది కూడా ముట్టుకోదు తెలుసా మీకు. ఏ ఫీల్డ్ కన్నా వెళ్తుంది కానీ పందు ఎక్కడ పోదు. ఎందుకు? ఇట్ డజంట్ లైక్. మనిషి చూడు చుట్టలు తాగుతాడు, గుప్పు అని అనమాట, చచ్చిపోయిన శవం వాసన వస్తుంది, అయినా సరే హీ లవ్స్ ఇట్ కదా. సిగరెట్ చూడండి ఎట్లా తాగుతారు కొంతమంది, ఈ చేత్తో 2 ఈ చేత్తో 2 పట్టుకున్నాడు. మ్యాన్ బికేమ్ ఏ స్లేవ్ ఫర్ దట్ అన్న. సో ఇట్లాంటి ఉమెన్ గారు మెన్ గారు ఉన్నప్పుడు ఏం చేయాలి, అది ఎట్లా తెలుస్తుందండి, ఎట్లా తెలుస్తుంది? ఎస్, బై స్పెండింగ్ సమ్ టైమ్ స్పీకింగ్. మీ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు గివ్ దెమ్ సమ్ టీ. ఎందుకంటే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి టీ తాగగానే అనిపిస్తుంది, అది వాడి సైకాలజీలో ఇమిడిపోయాడు అనమాట. అది టీ తాగంగానే ఇప్పుడే వస్తానా అమ్మ అన్నాడు, ఇప్పుడే వస్తానని పోయినట్టు ఆడికి ఏం తాగుతున్నాడు, అదొక నేచర్. వారు ఫుడ్ తర్వాత కూడా ఏం కావాలి. కొంతమంది ఎంత అడిక్ట్ అయిపోతారంటే ఈవెన్ ఇది కూడా రాదు, ఏం కొట్టుంది కదా తెలుసా మీకు, ఇది కొట్టుంది వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది. సో ఇవన్నీ నీకు 5 hints చెప్పాను. బీ వెరీ ఏం కాదులే, బ్యాడ్ హ్యాబిట్స్ 4 or 5 బ్యాడ్ హ్యాబిట్స్ పర్వాలేదు, దెన్ వీ కెన్ అడ్జస్ట్. నో యూ కెనాట్ అడ్జస్ట్. అవన్నీ అడ్జస్ట్ అయ్యే కావాలి. ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రంగు తక్కువ ఉన్నాడు అబ్బాయి ఏం చేయొచ్చు చెప్పండి. హలో, రంగు తక్కువ ఉన్నాడు, తక్కువ అంటే కొంచెం ఉన్నాడు మంచి చామన ఛాయ్ ఏం చేయొచ్చు, ఇట్స్ ఓకే. వాడిని ఏమి ఏపుకొని తింటామా ఏంది మనం, మంచిదే కదా. లేకపోతే కొంతమంది కొంచెం ఏమంటారు పొడుగుగా ఉంటారు నీకన్నా, నువ్వు ఇక్కడ పొట్ట దగ్గరికి వస్తావు అనుకో, ఇట్స్ ఓకే. అవి కొన్ని విషయాలు ఏం చేయొచ్చు. మరీ పర్ఫెక్ట్గా అంటే ఇక్కడ భూమి మీద అయితే ఎవరు దొరకడు. ఎక్కడ దొరుకుతారు? నరకంలోనా? పరలోకమే, ఇంకెక్కడ దొరకండి. ఇక్కడ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లేడు, పర్ఫెక్ట్ మ్యాన్ లేడు. కొన్ని విషయాల్లో ఇది కాకుండా కొన్ని విషయాల్లో మనం ఏం కావాలి, కాంప్రమైజ్ కదా. అంటే కొంతమంది వచ్చే సంబంధాలన్నీ ఎగరగొడుతుంటారు అన్నమాట. అమ్మాయికి పొడుగు జడ ఉండాలి, అమ్మాయికి మీసాలు ఉండకూడదు. నాకు తెలిసిన ఒక అన్న, లాస్ట్ చెప్పేస్తా, ఒక అన్న ఉండేవాడు కదా, ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా నాకు బాగలే అనేవాడు. ఏంటంటే అంటే ఏం లేదు, వాళ్ళ అమ్మ నాన్నకు ఒక అనుమానం వచ్చింది, వీడు ఏమన్నా ఏ అమ్మాయినైనా ఏం చేస్తున్నాడు, లైన్లో పెడుతున్నాడు ఏమో అనుకునేవాడు అనమాట. మీ భాషలో చెప్పాలంటే ఏం భాష ఏంటి, ఏం కలుపుతున్నాడు ఏమంటే నాకు అవన్నీ కలపడం రాదని. సరే, ఇంతకీ ఏంటంటే ఒకసారి సీక్రెట్గా అడిగారు, అరే ఏంద్రా నాయన అసలు ముడి విప్పమన్నాడు ఆవిడ. వాళ్ళ మేనమామ చెప్పాడు, అదేం కాదు, నాకు ఎట్లాంటి అమ్మాయి కావాలి. ఓహో, అది చెప్పడం ఇంత రోజు సచ్చావరా అని
నిజంగానే ఎతికి ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి పొడుగు జడ ఉంది నిజంగా. ఆయన నేను అన్నా నేను అప్పుడు 7th 8th క్లాస్ అవుతాను. అన్నా తమ్ముడు చూసా మీ వదిన అబ్బా జబర్దస్త్ జడ కూడా ఎట్లుంది నిజంగానే ఇంత లా ఉండేది కిందకు వచ్చేదాడు. అన్నా నీ కోరిక నెరవేరింది అన్నాను. ఈడు ఏమైపోయాడు లోపల పొర్లిపోతున్నాడు. నా గిన్నె నిండి సరే అయిపోయింది. ఒకరోజు వచ్చాడు, తమ్ముడు మేము హనీమూన్కి వెళ్తున్నాం అన్నాడు. మంచిదన్నా బాయ్, మంచిగా సేఫ్గా వెళ్ళి లాభంగా రండి. అది ఇక్కడే ఊటీకి వచ్చాడు, తమిళనాడు వచ్చారు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత వదినికి టైఫాయిడ్ వచ్చింది. అయితే ఏమైంది, టైఫాయిడ్ వస్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఒకటి కాదు 2-3 డోసు. అది ఇస్తే జుట్టు అంతా ఏమైపోద్ది, నువ్వు ఇట్లా దువ్విని పెట్టంగానే ఒక 1/2 kg వెళ్ళిపోద్ది అన్నమాట. రెండోసారి పెట్టంగానే ఆమె ఒకరోజు పట్టుకొని పోతున్నాడు మా అన్న. ఏంటన్నా అంటే మీ వదిలికి బాగాలేదురా అని ఆటో ఎక్కేసాడు. జడ చూస్తే ఇంత ఉంది. ఎంత ఎందుకు అంత మైనస్ అయింది? ఇక బెచ్చడు అంత, దాంతోనే బతికాడు పాపం. గొర్రె తోక ఇది అన్నాడు. గొర్రె తోక బెత్తుడే. అది గొర్రె తోక బెత్తుడే. గొర్రె ఎంత మంచిగా దాని తోక మాత్రం ఎట్లుంది, బ్యూటిఫుల్గా ఇంత ఉంటుంది అనమాట. సో నువ్వు ఫిజికల్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయి మాకు కదా. when it comes time కొన్ని థింగ్స్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్, కొన్ని థింగ్స్ కదా. అదర్వైజ్ యూ వోంట్ గెట్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కదండి. అంతే కదా. కొన్ని వాటి మాత్రం ఇవన్నీ చెప్పిన వాటి మాట ఏంటి, ఫర్మ్గా ఉండు, దేవుడు నేను దీవిస్తాడు కదా. కొంతమందికి ఏ ప్రపోజల్ వచ్చినా ఎక్కడ కొడుతాడు. అమ్మాయికి ఏం లేదు, కలర్ లేదు అంటాడు. కలర్ వేసుకో. అబ్బాయి బొజ్జ ఉందన్నాడు, ఏం కాదు జిమ్కి పంపి తక్కువ పెట్టు మాంసం. నల్లగా ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత జుట్టు అంతా ఊడిపోయింది దానికి ఏం చేస్తావు, వదిలేస్తావా? ఎవడు వదలనిస్తాడు? అర్థమైందా? సో మెయిన్ ఫోకస్ అది కాదు, గాడ్లీ థింగ్స్, ఫర్మ్ థింగ్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టు కదా. అవునా కదా. వీటన్ని వదిలేసి ఫిజికల్ చదువు విషయంలో కాంప్రమైజ్ కావచ్చా? హలో, చదువు ఎడ్యుకేషన్ ఎందుకు వెరీ ఇంపార్టెంట్. చదువు చాలా ఇంపార్టెంట్. అవునా కదా. ఇక 1-2 తరగతులు తగ్గినా పర్లేదు కానీ, బట్ నీకన్నా ఏమవకూడదు, ఆ బ్యాలెన్స్ తప్పకూడదు. బికాస్ దట్ లీడ్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ కదా. అవును, దీని మీద కొట్లాడుకోవట్లేదు. ఈ తర్వాత ఈ అమ్మాయి జీతాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కదా, 70-80. మనోడు పాపం బ్రదర్ 30-40 ఆగిపోద్ది. ఏమవుద్ది అందగాని అదే అర్థం. నేను వచ్చేటప్పటికి పాలకోవా చేసి పెట్టమంటుంది. ఎందుకు? బికాస్ షీఈస్ ఎర్నింగ్ మోర్. అంతేనా? అది ఆ సమానత్వం ఎప్పుడైతే పోతుందో దెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ కదా. ఓకే, ఎనీ డౌట్స్ యూ హ్యావ్, యూ పుట్ ఇట్ హియర్ రిగార్డింగ్ దిస్ సబ్జెక్ట్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇన్ ఐ థింక్ క్వశ్చన్ అవర్ ఉంది కదా. క్వశ్చన్ అవర్ ఉంది 7-8 క్వశ్చన్ అవర్ ఎప్పుడు ఉంటుంది మన టైం టేబుల్ ప్రకారం? క్వశ్చన్ అవర్ ఉంది చూడండి. 6:30 to 7 క్వశ్చన్ అవర్. క్యూ అండ్ ఏ అని ఉంటుంది. 6:30 to 7. ఇప్పుడు ఏముందమ్మా మన షెడ్యూల్ ప్రకారం? ఇప్పుడు ఇట్స్ 4 నౌ కదా. ఇట్స్ అ బ్రేక్. ఓకే, ఒకసారి లేవండి, చిన్న ప్రార్థన చేద్దాం అండ్ విల్ టేక్ ఎ బ్రేక్. టీ టైమా ఇప్పుడు? టీయా? చూడు. ఓకే, ఒకసారి లేవండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే, ఐ వాంట్ సమ్ గర్ల్స్ టు ప్రే. ఎవరు చేస్తారు? మనుషకి అక్కడ ఎదురుగా ఒక అమ్మాయిని చూడు. ఎవరు ఏం పేరు? మనిషి ఎదురుగా ఉన్న అమ్మాయి పేరు? హలో, నువ్వే. జమీమా కాదు, పక్కన అమ్మాయి ఫోన్ ప్రార్థన చేయి. ఏమిటి పేరు? సుస్మిత. చెయ్యి ప్రార్థన.